జై శ్రీరామ్. మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం చూద్దాం. ఫస్ట్ భగవన్నామస్మరణ చేస్తున్నామా? ఉదయం లేవంగానే సూర్య నమస్కారం చేస్తున్నామా? ఈరోజు నేను ఎవరినైనా బాధ పెట్టినా, నేను ఎంతవరకు నాకు నేను న్యాయం చేసుకున్నాను? ఈరోజు నేను ఎంతవరకు ఎవరికైనా దానం చేసినా, ఎవరితోనైనా దీవెన పొందినా అని ఆలోచించుకోవాలి. ఏదైనా పుస్తక పఠన చేసినా, భాగవతమో రామాయణమో భగవద్గీతను చదివినా, ఈరోజు నేను గుడికి వెళ్ళలేదా అని ఆలోచించుకోవాలి. ఈరోజు నేనేమన్నా అనవసరమైనటువంటి ఆలోచనలో ఉన్నానా, అనవసరమైనటువంటి మాటల్లో ఉన్నానా, ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తున్నానని గమనించుకోవాలి. అయితే పూర్వం కానకప్పుడు ఒక భక్తుడు ఏం చేసిండంటే, భగవంతుడి సన్నిధికి పోయి సంకల్పం చేసిండు. నేను 365 రోజులు నీకు జలాభిషేకం చేస్తా, అభిషేకం చేస్తా స్వామి, నీ యొక్క దర్శనాన్ని నాకు ప్రసాదించుము అని కోరుకున్నాడు. అదేవిధంగా సంకల్పం చేసి ప్రతిరోజు దేవుని గుళ్ళకి పోయి పదే భగవంతుడికి అభిషేకం చేసుకుంటా పూజలు పురస్కారాలు చేస్తున్నాడు. భక్తి కొద్దిగా ఉంటున్నాడు. 365 సంవత్సరం అయింది. 365 రోజులు వచ్చింది. కానీ 364 రోజులు మాత్రమే అభిషేకం చేసిండు. కానీ ఒక్కరోజు పోయలేదు. అయితే అతని వ్యక్తిలో ఆ మనసులో ఏమనుకుంటుండంటే, నేను 365 రోజులు పోసినా అనుకున్నాడు. అయితే ఆ స్వామికి ఆనాడు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడు. ఇవాళ నాకు దేవుడు దైవం దర్శనం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అనుకుంటే ఎదురుచూస్తున్నాడు. కానీ ఇంకా ఎంతకు భగవంతుడు దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఆ వ్యక్తికి కోపం వస్తుంది. వచ్చి గతం అభిషేకం చేయకుండానే అక్కడ వారేసి పారేస్తాడు. చికాకు పోద్ది. అప్పుడు దేవుడు దర్శనం ఇస్తాడు. నాయనా, నువ్వు ఈ విధంగా చేసినావు, ఒక్కరోజు ఒక్కబడితే అయిపోవు కదా, నీకు దర్శనం ఇస్తున్నావు అని భగవంతుడు ఏం చేస్తాడు? శాపం ఇస్తాడు. మంచిగుందా? జై శ్రీరామ్. ఓపిక కావాలి. మనం ఎంతవరకు చేసినా కానీ భగవంతుడు ఎప్పుడో ఒక్కొక్కటి ఖచ్చితంగా ఇస్తాడు. దేనికైనా కానీ సమయ సందర్భం రావాలి. అన్నిటికన్నా ఓపిక, సహనం బాగా ఇంపార్టెంట్. అదే మనం చేసిన కర్మకు ఏ కర్మ చేస్తామో ఆ కర్మకు తప్పకుండా ఫలితం భగవంతుడు ఇస్తాడు. జై శ్రీరామ్. ఇవాళ కాకుండా రేపైనా ఇస్తాడు. జై శ్రీరామ్.